హాయ్ ఫ్రెండ్స్, అజయ్ దిశాన్, ఆర్కే ధనుష హీరో హీరోయిన్గా నటించిన బూకీ సినిమా ఈ మధ్య తమిళ్లో రిలీజ్ అయింది పూకీ పేరుతో. అయితే ఒరిజినల్ టైటిల్ పూకీ అనే పేరుని అనౌన్స్ చేసిన వెంటనే తెలుగు మీడియాలో దర్శక నిర్మాతలపై ఇటువంటి టైటిల్ పెట్టకూడదు అనే ఒత్తిడి స్టార్ట్ అయింది. దాంతో పూకీ సినిమాని తెలుగులో బూకీ అని పేరు మార్చి రిలీజ్ చేశారు. రేపు రిలీజ్ అవబోతున్న ఈ సినిమా నేను తమిళ్లో చూడడం వల్ల ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చెప్తున్నా. గణేష్ చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి మ్యూజిక్ ప్రొడ్యూసర్ విజయ్ ఆంటోనీ. ఈ హీరో అజయ్ దిశాన్ ఎవరో కాదు, విజయ్ ఆంటోనీ మేనల్లుడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కైలాష్, ఆలీ ఇద్దరు 6 ఏళ్లుగా ప్రేమించుకుంటూ సడన్గా ట్రాఫిక్లో జరిగిన ఒక చిన్న గొడవ వల్ల బ్రేకప్ అవుతారు. బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్న సొసైటీ వాళ్ళని ఏ విధంగా మార్చింది, ప్రేమ విలువ వాళ్ళు తెలుసుకున్నారా లేదా, జీవితం అంటే గొడవలు వచ్చి పోతూ ఉంటాయి, ప్రతి చిన్న గొడవకి విడిపోవాలనుకుంటే అందరూ విడిపోవాల్సిందే అనే మంచి సందేశం ఇచ్చే సినిమా ఇది. గణేష్ చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది, అంతే. వావ్ సూపర్ అనిపించదు. మంచి కథ ఉంది, కాకపోతే దాన్ని తీసిన విధానం, రాసుకున్న సీన్లు ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా అయితే లేవు. సినిమా మొత్తంలో పాట బాగుందనిపిస్తుంది. బెంగళూరులో అమ్మాయిని ఇష్టపడిన తర్వాత హీరో బైక్ మీద వెళ్తూ వచ్చే పాట బాగానే ఉంది. పాండ్యరాజన్తో చేసిన తండ్రి సెంటిమెంట్ సీన్లు 1 BHK సినిమాలో, సిద్ధార్థ సినిమాలో సీన్లు గుర్తు తెస్తాయి. అజయ్ దిశాన్ హీరోగా పర్వాలేదు అనిపిస్తాడు. బ్రేకప్ అయిన తర్వాత అతను చేసే పనులన్నీ రియల్గా బయట అందరూ చేస్తూ ఉంటారు. అతను సినిమా చూసి ఫాలో అవ్వడం విశేషం. అలాగే ఆర్కే ధనుష హీరోయిన్ పాత్రలో బాగానే చేసింది. ఆమె వెళ్ళి ఓ దొంగ బాబాని తగులుకోవడం, ఆ పాత్రని సునీల్ పోషించాడు. అలాగే ఓ సైక్రాటిస్ట్తో మాట్లాడడం, ఆ పాత్రను మంచు లక్ష్మి పోషించింది. ఈ 2 పాత్రలు కూడా సినిమాకి ఏమాత్రం ఉపయోగపడవు. అయినా ఆ పాత్రలు వస్తున్నంతసేపు సినిమాకి ప్రేక్షకుడు డిస్కనెక్ట్ అవుతాడు. ఆ పాత్రలకు రాసుకున్న సన్నివేశాలు కానీ ఎక్కడ కామెడీని పండించే విధంగా అయితే లేవు. షియారా అనే ఇంకో హీరోయిన్ని సినిమా సగంలో ఇంట్రడ్యూస్ చేస్తారు. క్యాస్ట్ ఫీలింగ్ని ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతున్నారు అన్నట్లు చక్కగా చూపించారు. ఫోటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ కొంచెం చేయాల్సి ఉంది. అయినా 2 గంటలే ఉన్న ఈ సినిమా టైంపాస్కి ఒకసారి చూడొచ్చు. మరిన్ని ప్రేమ సన్నివేశాలు, మరిన్ని ఎమోషనల్ సన్నివేశాలు జతకలిపి ఉంటే సినిమా ఇంకా బాగా ఆడుదును. ప్రస్తుతానికి తెలుగు డబ్బింగ్లో త్వరలో రిలీజ్ కాబోతుంది. పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?